నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు నేను అటుకులతో కురుకురే లాంటి వడియాలైతే పెట్టబోతున్నాను. చూడండి, ఇవి నేను ఇంట్లో పోపిచ్చిన అటుకులు. వీడియో పెట్టాము, మీరు చూసే ఉంటారు. ఆ అటుకులండి ఇవి. వీటితో వడియాలైతే పెట్టబోతున్నాను. ఆ పెట్టే ప్రాసెస్ ఏందో ఇంకా వీడియోలోకెళ్దాం. ముందుగా ఒక జల్లి గిన్నె తీసుకోవాలండి. అందులో కొన్ని అటుకులు వేసుకుందాం. వేసి జల్లించుకోవాలి. మనకి నూక కానీ కాస్త ఏమన్నా పొట్టు అది ఉంటుంది కదా, ఇంట్లో పోపిచ్చిన అటుకులు ఒకసారి జల్లిస్తే శుభ్రంగా ఉంటాయి. చూడండి, అటుకులు అయితే నీట్గా వచ్చినాయి కదా. అదిగోండి, దువ్వ అయితే ఇంత వచ్చింది. నేను ఈ గిన్నెతో తీసుకున్నానండి అటుకులు. మీరు వడియాలు పెంచుకోవటం తగ్గించుకోవటం మీరు తీసుకునే కొలతని బట్టే ఉంటుంది. అటుకులన్నీ జల్లించుకున్నాక అదే జాలి గిన్నెలో వేసి అటుకులన్నీ శుభ్రంగా కడగాలండి. వాటర్ పోసుకొని శుభ్రంగా ట్యాప్ కింద పెట్టుకొనైనా కడగొచ్చు. అడుగున ఒక గిన్నె పెట్టుకోవాలి. మనం ఈ వాటర్ పోస్తుంటేనే అటుకులు మెత్తబడిపోతాయండి. నేను ఇంట్లో పోపిచ్చిన అటుకులు కాబట్టి నీళ్లలో ఒక 4-5 నిమిషాలు నానబెట్టి పెడతానండి. మీరు సూపర్ మార్కెట్ నుంచి తెచ్చుకునే పల్చాటి అటుకులైతే నానబెట్టే అవసరం ఉండదు. కడిగేటప్పుడే మెత్తబడిపోతాయి. ఇవైతే కాస్త ఒక 5 నిమిషాల దాకా నానబెట్టుకోవాలి. ఈ అటుకుల్లోని నీళ్ళన్నీ పిండేసుకోవాలండి. చూడండి, ఇట్లాగా స్లోగా అదుముతూ నీళ్ళన్నీ పిండేసుకుందాం. అదే బాయ్ బాలమ్మా చెన్నా సేనాజా బాయ్ బాలు. తిన్నారా? నీళ్ళనే లేకుండా శుభ్రంగా పిండేసుకోవాలండి. మళ్ళీ నీళ్లు గన ఉంటే ఇందులో వడియాలు పలచనైపోతాయి. ఎండతో పని లేని వడియాలండి ఇవి. ఫ్యాన్ గాలికే శుభ్రంగా ఆరిపోతాయి. ఒక 10 నిమిషాలు వదిలేద్దామండి. కాస్త గాలి ఆడి పిండి గట్టిపడిద్ది. సాల్ట్ వేసుకుందామండి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాం. కొద్దిగా తక్కువే ఉండాలి కానీ ఎక్కువైతే ఉండకూడదు. వడియాల్లో కట్ చేసి పెట్టుకున్న కరివేపాకండి, చిల్లీ ఫ్లేక్స్ అండి, ఎండుమిరకాయలు మిక్సీలో పట్టుకుంటే ఇలా వస్తాయి. ఇదంతా కూడా బాగా కలుపుకుందాం. స్టవ్ ముట్టించకుండా ఈ వడియాలు అయితే పెట్టుకోవచ్చండి. ఎసురు కాగటాలు ఇవన్నీ ఏముండవు. చూసారా, ఇంకా వడియాల పిండి రెడీ అయిపోయినట్టేను. కురుకురేలు, అటుకుల కురుకురేలు. ఉప్పు చూసుకొని సరిపోతే వేసుకోవచ్చు. మనం ఇంట్లోనే ఫ్యాన్ గాలికే ఈ వడియాలు పెట్టుకోవచ్చండి. మనకి ఎక్కడ అనుకూలం ఉంటుందో అక్కడ ఒక టేబుల్ కిందైనా సరే సెట్ చేసుకొని ఈ క్లాత్ అయితే వేసుకోవాలి.
కలిపి పెట్టుకున్న అటుకుల పిండిని లోపల పెట్టుకుందాం. ఒక పాల ప్యాకెట్ కానీ నూనె ప్యాకెట్ కానీ ఏదైనా సరే ఒక కవర్ తీసుకుందాం. అంచు కట్ చేసుకుందామండి. ఇప్పుడు వడియాలు వేసుకుందాం. చూసారా, ఈ విధంగా మనం కురుకురే స్టైల్లో వేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా పాల ప్యాకెట్లో వేసుకొని చివర కట్ చేసుకొని ఈ విధంగా ఈజీగా వేసుకోవచ్చండి. పెద్ద కష్టపడాల్సిన పనే ఉండదు. చూసారా, అన్నీ కూడా అయిపోయినాయి. ఫ్యాన్ గాలికే ఆరబెట్టుకోవచ్చు. ఎండ డాబా మీద కూడా అవకాశం ఉంటే డాబా మీద కూడా ఒక రోజులో అయితే ఎండిపోతాయి. ఇవి ఫ్యాన్ కింద కాబట్టి 2 రోజులు పట్టిద్దండి. మొత్తం కూడా ఇదిగోండి, నేను టేబుల్ మీద వేసాను కాబట్టి ఏ ప్లేస్ కూడా వదలకుండా పిండి ఉన్న వరకు శుభ్రంగా ఈ క్లాత్ మీద మొత్తం వేసేసాను. చూడండి ఒకసారి ఎంత బాగా వచ్చినాయో. చాప్లీసులాగా ఉన్నాయి. మరుసటి రోజండి 2 రోజులు ఆరాక మీకు చూపిస్తున్నాను. క్లాత్ పక్కకేసి వెనక వైపు నీళ్లు పోసుకొని తడపాలండి. తడిపితే మనకి విరక్కుండా ఈజీగా ఊడొచ్చేస్తాయి అన్నమాట. అలాగా నీళ్లు చల్లేసి 1 నిమిషం వదిలేస్తే క్లాత్ నుంచి విడిపోతాయి. ఇదిగోండి, ఏం లేదండి, అట్లాగా అలా ఏరుకోవటమే, ఊడొచ్చేసేస్తాయి అన్నమాట. మొత్తం తీసి ఒక బేషన్కి వేసాను. వేసాక కూడా ఒక పూట అయితే ఆరబెట్టుకోవాలి. క్లాత్ తడిపాం కదా, ఆ తడంతా పోవాలన్నమాట. ఒక డబ్బా తీసుకొని డబ్బాలో పోసుకుందాం అన్నీ కూడా. మనకి అటుకుల కురుకురేలు రెడీ అయిపోయినాయి కదండి, వడియాలు. ఇప్పుడు ఆయిల్ అయితే వేడెక్కింది. కొన్ని వేయించి మీకు చూపిస్తాను ఎలా వచ్చినాయో. చూడండి, ఏసీ వేయింగ్లోనే బొరబొరమంటూ ఎలా వచ్చేసినాయో. కురుకురే లాంటి వడియాలండి అటుకులతో. మనకి ఎండాకాలంలో ఇలాంటివన్నీ స్టోర్ చేసి పెట్టుకుంటే సింపుల్గా వర్షాకాలంలో వేయించుకొని కమ్మగా ఉట్టి అయినా సరే వర్షం పడుతుంటే టీవీ చూసుకుంటూ ఇవి తింటూ టీ తాగుతూ ఎంజాయ్ చేయొచ్చు. చూసారండి, అటుకులతో కురుకురేలు అయితే రెడీ అయిపోయినాయి. మనకి పిల్లలు అయితే చాలా చాలా ఇష్టంగా తింటారు. చూడండి, సంవత్సరం నిలవ ఉండే వడియాలు. ఇదే విధంగా మీరు కూడా ఇంట్లో అయితే ఒకసారి ట్రై చేసి చూడండి. బయట అటుకులైనా తెచ్చి ఒకసారి ట్రై చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వేరొక వంటతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సరేనా? బాయ్.